చాలా మంది ఏమంటారంటే అదేంటండి నరకం అనేది ఉందా అంటారు. అది దానికి సాదృశ్యంగా ధనవంతుడు లాజర్ని గురించి మనకు తెలియజేశాడు. ఆ ధనవంతుడు లాజరు వారి యొక్క ఉపమానములు అనేక విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా జ్ఞానముతో దేవుని యొక్క వాక్యానికి మనము విశ్వాసమించే వారిగా ఉండాలి. అందుకే అంటాడు యోహాను సువార్త 6:48 అంటాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎవరంటండి? విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. కాబట్టి జీవాహారము నేనే. దేవుని స్తుతి. హల్లెలూయా. అందుకే అన్నాడు యేసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు వెళ్ళలేడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాపము నుండి విడుదల పొంది, శాపము నుండి విడుదల పొంది నిత్య జీవానికి వారసు రావడానికి మనము దేవుని దగ్గర, దేవుని చిత్తములో ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది గాక. ఆలోచన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి వందనాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు